హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ఫ్యాషన్ బోటిక్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా వచ్చేసి 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం. బ్లౌజ్ పొడవు ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి ఖర్చుతో సహా. బ్లౌజ్ నార్మల్ నెక్ అయితే మనం 2 ఇంచెస్ పెడతాం కదా, దీనికి వచ్చేసి 3 ఇంచెస్. చూడండి, వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి కూడా సేమ్ బోట్ నెక్ ఉంది. చూసుకుంటే 3 ఇంచెస్ వస్తుంది. అలాగే 3 ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలి. త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డీప్ కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి స్క్వేర్ తీసుకొని మనం రౌండ్ తీసుకుంటే సేమ్ నెక్ వాళ్ళ ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత వస్తుంది మనకి. షోల్డర్ వచ్చేసి కూడా 3 ఇంచెస్ వస్తుంది. 3 ఇంచెస్ తీసుకుందాం, మార్క్ చేసుకుందాం. వాళ్ళ బ్లౌజ్ కూడా చూడండి, నెక్ వచ్చేసి ఇప్పుడు 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, డీపును విడుతూ 3 ఇంచెస్ పెట్టుకున్నారు. సేమ్ ఆది బ్లౌజ్ అంతే వస్తుంది. షోల్డర్ కూడా వచ్చేసి 3 ఇంచెస్. చూడండి, ఖర్చుతోటి 3 ఇంచెస్ వస్తుంది. ఇది బ్లౌజ్ లూజు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ చంక భాగం ఖర్చుతో మనకి ఎంత కావాలో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకోవాలి. చంక దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోవాలి లైను. బోట్ నెక్కి కొంచెం చంక దగ్గర లూజ్ ఎక్కువ ఉండాలి. ఎక్స్ట్రా కొంచెం లూజ్ యాడ్ చేసుకుందాం మనం. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి చంక భాగం వరకు ఇలా మార్క్ చేసుకొని రౌండ్ తీసుకోవాలి. 1 ఇంచు 1.5 ఇంచు సేమ్ నార్మల్ బ్లౌజ్కి ఎలా ఉంటుందో అలాగా. ఇక్కడ చంక దగ్గర లైట్గా క్రాస్ తీసుకుంటే ఏంటంటే మనకి బోట్ నెక్ పట్టేయకుండా ఉంటుంది. ఇక్కడ 1 ఇంచు 1.5 ఇంచ్ వరకు మనకి ఎంత కావాలో చూసుకొని మార్క్ చేసుకుందాం నీట్గా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ అండి. ఇది మనం కింద ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనకి నెక్ ఎంతవరకు కావాలో అంతవరకు ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి, ఖర్చు ఉంచుకొని. ఇక్కడ మిడిల్ పార్ట్ చూసుకోవాలి, 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్ వచ్చింది. కరెక్ట్గా మిడిల్ పార్ట్ 4 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. రౌండ్ నెక్ వద్దన్నారండి వాళ్ళు, డైమండ్ షేప్ పెట్టమన్నారు కాబట్టి మనం ఇలా మార్క్ చేసుకోవాలి. రౌండ్ అయితే మనకి ఇలా మార్కింగ్ అవసరం ఉండదు. ఇప్పుడు ఇలా మార్క్ వరకు ఇలా స్టార్ నెక్ లాగా మార్క్ చేసుకోవాలండి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి డైమండ్ షేప్ వస్తుంది. అది కంపల్సరీ ఇక్కడ మార్క్ ఇచ్చుకున్నాక నెక్ దగ్గర కొంచెం గ్యాప్ ఉండాలి. కటింగ్ పెట్టుకున్నప్పుడు మనం పైపింగ్ చేసుకున్న తిప్పేసుకున్న నీట్గా ఉంటుంది. మనం మార్క్ చేసుకున్న దాని మీదే సేమ్ కటింగ్ పెట్టుకోవాలి. ఇలా డైమండ్ ఆకారం కట్ చేసుకోవాలి. మీకు ఏమైనా స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చూడండి, బోట్ నెక్ బ్లౌజ్ చాలా ఈజీగా చాలా నీట్గా వచ్చింది.
మీకు ఏమైనా స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.